హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, విజయసాయి రెడ్డి గారు తొందరలో ఒక ఛానల్ ప్రారంభించేందుకు బిజీ అయిపోయారని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఇంత తొందరగా ఛానల్ ఎందుకు ప్రారంభించాలని విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారు? మరి ఛానల్ ఏదైతే ఉందో ఇది ఎవరిని టార్గెట్ చేయడానికి అనేది క్వశ్చన్. కొంతమంది ఏమో ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అంటున్నారు. ఎందుకు అనంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు అని వార్తలైతే ప్రచారం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకంటూ సొంత ఛానల్ ఉంటే అటు జగన్ గారిని టార్గెట్ చేస్తారంటున్నారు. లేదా జగన్ గారిని టార్గెట్ చేయడానికా, లేకుంటే టీడీపీని టార్గెట్ చేయడానికా? అసలు ఎందుకు మీడియా ఛానల్ ప్రారంభించబోతున్నారు విజయసాయి రెడ్డి గారు? మరి ఎప్పుడు ఏర్పాటైతుంది సార్ ఇది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. అప్పటికి రామనాథ్ గోయింకా అని ఆంధ్రప్రభ ఎడిటర్. రామనాథ్ గోయింకా అంటే వాళ్ళు ఆ గోయింకా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చింది స్వాతంత్ర్య పోరాటం కోసం. నెంబర్ 1గా ఉండేది ఆ పేపర్. తర్వాత కాశీనాథులు నాగేశ్వరరావు పంతులు అని దేశోద్ధారక టైటిల్. ఆయన ఆంధ్రపత్రిక అన్నిటికంటే ముందు ప్రారంభమైంది ఆంధ్రపత్రికే. తర్వాత కేఎల్ఎన్ ప్రసాద్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక చాలా బాగుండే. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు విశాలాంధ్ర ఏదో డైలీ పేపర్లో మెయిన్గా ఉన్న పేపర్లు అన్నమాట. తర్వాత ప్రారంభమైన పత్రిక ఇక్కడ ఈనాడు. ఆంధ్రభూమి కూడా అంతకుముందు ప్రారంభమైందో కానీ పెద్ద ప్రాచుర్యంలో లేదు. నేను చెప్పేది అంటే రామోజీరావు గారి మాట చెప్తామాట. అని ఇప్పుడు నడుస్తున్నటువంటి దినపత్రికలన్నిటికి కూడా మీ తాలూకు ఈనాడు పోటీగా నడుస్తుందా అని ఒక ప్రశ్న వేస్తే, లేదండి, నాకు పత్రికా నిర్వహణ అంటే ఇష్టం. ఏ రోజు వార్తలు ఆ రోజు ప్రజలకు అందించాలని ఈ నిర్వహణలో నాదైన ముద్ర వేసుకోవాలని తప్ప వాళ్ళేదో ముందుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళు కావచ్చు, నాకెందుకు? నాకంటే చిన్నవాళ్ళని దృష్టిలో పెట్టుకోను, నాకంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకోను. ఆ ఈనాడు పేపర్లో నా ముద్ర కావాలి, దానికోసం కానీ నాకు పోటీ లేదని నేను చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ ఏవో ఛానల్స్ నడుస్తున్నాయని చెప్పేసి నేను ఒక ఛానల్ పెట్టుకుంటానంటే ఎవడొద్దంటాడండి? నా డబ్బు నేను తగలేసుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను, ఏం చేస్తాను, అది నా ఇష్టం. అయితే ఆ ఛానల్తో పోటీ పడడం నీ సాధ్యం కాదు. దానికి మెన్ కావాలి, ఇంటలెక్చువల్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి, బాండింగ్ కావాలి. ఇన్ని కలిసి వస్తేనే అవుతాయి అన్నమాట. అందువల్ల ఏదో ఛానల్స్తో పురుని చూసి నక్క ఏదో చేసుకున్నట్టు ఆ ఛానల్స్తో పోటీ పడతాను, లేకపోతే ఆ ఛానల్ సొంత చూస్తాను అనుకొని ఈ కార్యరంగంలో దిగినట్టయితే అంత చూడలేడు. ఒక్కొక్కసారి బలహీనుడు కూడా బలవంతుడు కొట్టేయగలడు. ఎందుకంటే బలవంతుడికి నేను కొట్టగలనా లేనా, పరుగు పోతుందనే ఆలోచనతో ఉంటాడు. బలహీనుడు ఏంటంటే బాగా పేదరికం, ఎంతకంటే నాకు ఇంకేమి ఎదురొస్తుందని చెప్పి చావు బతుకో తేల్చుకుందాం అంటాడు, వాడిని కొట్టేస్తాడన్నమాట. అలాగుంటుంది. కానీ ఈయన అలా కాదు కదా, కేవలం ఒకరి మీద కక్షతో అని ఛానల్స్ ఉంటే ఏదో మనకి పెద్ద పేరు వచ్చేస్తుందని ఇలా కలలు కానీ ఛానళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి, విజయసాయి రెడ్డికి మన జగన్మోహన్ రెడ్డి గారి వలన ఎంత హైప్ వచ్చిందో అంత పతనం అయిపోయాడు ఈ రోజున. ఎలా పతనం అయిపోయాడంటే, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు పంపించాడో మీకు తెలుసు. ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక రవంత స్థలం ఉందా? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో, ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయో, ప్రభుత్వ భవనాల్ని ఎన్ని భవనాల్ని మీరు తాకట్టు పెట్టేశారో ఇవన్నీ జనానికి తెలుసు. ఒక వ్యక్తి గురించి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు, ఇన్ని అవినీతి పనులు తెలిసినప్పుడు ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పోతుంది. వాళ్ళ మీద రెస్పెక్ట్ మనకు ఉంటే మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. ఆ ఛానల్లో చూడరు కొంతమంది, అలాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకురా ఇది ఇంత జనాలు మోసం ఇదంతా ప్రజల సంపద కదండి. ఇంత జనాలు మోసం చేసేవాడు ఛానల్ ఏం చెప్తాడు? చూడవు. అవును. అందువల్ల ఆయన ఆలోచించుకోవాలి విజ్ఞతతో. నువ్వు చేసిన పనులన్నీ అవినీతి పనులు చేశావు, ఎవరో లేడీతో అక్రమంగా సంబంధం అడగడితే దాన్ని నువ్వెందుకు రెస్పాన్సిబుల్ అవ్వాలి?
వెళ్ళిపోతుంటే ఎన్నో ఎన్నో మురుగుతాయండి. నువ్వెందుకు రెస్పాన్స్ అవ్వాలి? ఉమ్, నీలో ఆ తాలూకు భయం లేకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వవు కదా! సంబంధిత మీరిద్దరూ కలిసి 2016 నుంచి కలిసి మీరు చేసినటువంటి కార్యక్రమాలు రికార్డు సాక్షిగా ఉన్నాయి. వాటి సమాధానం చెప్పండి. అసలు మనం కూడా మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడగడం, వాళ్ళేమో సుప్రీంకోర్టు వాళ్ళేమో అనుమతి ఇచ్చారు. నచ్చిన వాళ్ళతో వెళ్తే ఇంకేమిటి తప్పని అనడం అది మీనింగ్‌లెస్. అవును. అది మీనింగ్‌లెస్. కానీ నువ్వు ఒక అసిస్టెంట్ కమిషనర్‌గా ఉంటుండగా మరి దేవాలయాలకు ఇచ్చినటువంటి భూములు వాటినంటే మాన్యాల మాట. సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజు గారు ఆయన ధర్మకర్త. ఆనంద్ గజపతి తర్వాత ధర్మకర్త, ఇప్పుడు అశోక్ గజపతి. ఒక్క విషయం చెప్తాను. అంటే వాళ్ళ తాలూకు అధీనంలో 108 దేవాలయాలు ఉన్నాయి. 108 దేవాలయాలకు కూడా కొన్ని వందల వేల ఎకరాలు ఇచ్చేశారు. అవి ఇచ్చేయగా మిగిలిన దాని కోట మాత్రమే అలాగ ఉన్నాడన్నమాట. అటువంటి వ్యక్తిని మీ తాలూకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అశోక్ గజపతిరాజు ఇంటి ఆడపడుచు పైడితల్లి అమ్మవారు గ్రామదేవత. వాళ్ళ ఆడపడుచుని సందర్శనార్థం ఫ్యామిలీతో వెళ్తే ఇదే బొత్స సత్యనారాయణ రోడ్డు మీద కూర్చోబెట్టాడండి. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ విజయనగరం మహారాజు కోట ఉంటుంది. మీరు చూసారు ఉండేది, చాలా పెద్ద కోట అన్నమాట. కొన్ని వందల ఎకరాల్లో కోట ఉంటుంది. ఆ కోట ఉంటే ఆ కోటకి వాళ్ళ అన్నయ్య తాలూకు రెండో భార్యకి పుట్టిన ఆవిడని ఎక్కడి నుంచో వెతుక్కొని తీసుకొచ్చి ఆ కోటకి వారసురాల్ని చేశారు వైఎస్ఆర్ పార్టీ. తన కోటలకు తను వెళ్ళకుండా నిర్బంధించడం ఎంత అన్యాయం అండి. తర్వాత రాజుగారు, నేను మాట్లాడాను ఆయనతో విజయనగరం తర్వాత రాజుగారు కోర్టులో గెలుచుకున్నారు. ఆయన నిజ నిర్ధారణ జరిగిందన్నమాట. మరి ఇన్ని మీరు చేసిన తర్వాత ఇన్ని మచ్చలు ఇన్ని మహిళలు మీ మీద ఉన్న తర్వాత మీరు ఎలాగ నిర్వహిస్తారో ఆలోచించండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మీ మీద ఎలా కోపం ఉంటుంది? తప్పకుండా కోపం ఉంటుంది. ఎందుకంటే ఆయన చెడిపోయినప్పుడు కూడా చెడగొట్టారు, నన్ను మిస్కమ్యూనికేషన్ చేశారనే భావన మీతో చెప్పకపోయినా ఉంటుంది. ఒకవేళ ఆ భావనే లేకపోతే నిజంగా సాక్షి ఛానల్ మొత్తం కరపత్రంలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే వదలగొట్టేదన్నమాట. జర్నలిస్టులు తలుచుకుంటే ఎంతసేపు అండి. అప్పుడు విజయసాయి రెడ్డిలో ఉన్న మంచితనాన్ని ఆవిడ కూతురులాగే చూసుకున్నట్టుగా ఎంతో 1,00,000 మంది సాక్ష్యం చెప్పేస్తారు డబ్బులు పారేస్తే. ఇట్లాంటి ఏర్పాటు జరిగేది. కానీ ఇట్లాంటి ఏర్పాటు చేయకుండా మౌనంగా ఉన్నాడంటే కేవలం పక్కన పెట్టుకున్నాడు. అంతకంటే పెద్ద మనిషి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయన్ని పెట్టుకున్నాడు. లీడర్స్ని పెట్టుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళని పిలిచారు. అక్కడ వాళ్ళకి కూడా అక్షంతలు పడ్డాయి. కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ కొంతమంది వచ్చారు ఎంపీలు. అక్కడ ఖర్గే వాళ్ళు కూడా తిట్టాడు. మీరు ఎందుకు వెళ్ళాలి జంతర్ మంతర్కి? ఆయన పక్కన మీరు ఎందుకు కూర్చోవాలి? ఆయన వైఆర్ఎస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారా అని అడిగింది ఈయన్ని కాదు, వాళ్ళని అడిగాడు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ ఛానల్ పెడతానంటే నిజంగా అభిరుచి ఉండి పెట్టుకోండి. కానీ వాడిని పడగొట్టడానికి పెట్టుకుంటానంటే మాత్రం అది కాదు. విజయసాయి రెడ్డికి బ్యాక్ టైం స్టార్ట్ అయింది. నెక్స్ట్ జైలు ఒకటే శరణ్యం. అంటే ఎవరిని పడగొట్టడానికి సార్? ఎవరు మహావంశం ఉంది కదా, మహా టీవీ వంశం ఉంది, తర్వాత TV5 ఉన్నారు. ఎవరెవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూలగొట్టేస్తారట. అది ఉండకూడదు అంటాను అనమాట. మీ ప్రయత్నం మీరు చేయండి. నిజమేమో రేపు పెద్ద ఛానల్ అయిపోవచ్చేమో, అది ఎవరు చెప్పొచ్చాడు. కానీ వాడిని పడగొడదామని మీరు మొదలు మీ అభిరుచి కొద్దీ మీరు చేయండి. అంతేగాని పడగొడదామని అనుకుంటే మాత్రం మీరే పతనం అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.